నేడు 2026-27 బడ్జెట్ను కేంద్రం ప్రవేశపెట్టనుంది. ఉదయం 11 గంటలకు బడ్జెట్ను లోక్సభలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టనున్నారు. చరిత్రలో తొలిసారి ఆదివారం బడ్జెట్ సమర్పించబోతున్నారు. సుస్థిరాభివృద్ధిని కొనసాగించాలన్న సంకల్పంతో కేంద్రం ఉంది. అంతర్జాతీయ ఒత్తిడిలను, సుంకాలను తట్టుకునే చర్యలకు ప్రాధాన్యమిచ్చే అవకాశం ఉన్నట్లుగా కూడా సమాచారం. ఎన్నికలు జరగనున్న పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ, అస్సాం రాష్ట్రాలకు కొత్త పథకాలు ప్రకటించే ఛాన్స్ కనిపిస్తుంది. మూలధన వ్యయాన్ని పెంచే చర్యలు చేపట్టే అవకాశం ఉన్నట్లుగా కూడా సమాచారం అందుతుంది. రైల్వేలు, పునరుత్పాదక ఇంధన వనరులు, విద్యుత్ పంపిణీ, రక్షణ, రవాణా రంగాలకు ప్రాధాన్యం దక్కుతుందని భావిస్తున్నారు. పన్నుల్లో భారీ మార్పు ఉండకపోవచ్చని అంచనా వేస్తున్నారు. బడ్జెట్ ప్రవేశపెట్టడంతో నిర్మలా సీతారామన్ కొత్త రికార్డు సృష్టించబోతున్నారు. వరుసగా 9వసారి బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు. ఇప్పటి వరకు మాజీ ప్రధాని మొరార్జీ దేశాయ్ అత్యధికంగా 10 సార్లు, మాజీ ఆర్థిక మంత్రి పి చిదంబరం మొత్తం మీదుగా 9 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఈ ఇద్దరు కూడా వరుసగా బడ్జెట్ ప్రవేశపెట్టలేదు. నేడు 2026-27 బడ్జెట్ను కేంద్రం ప్రవేశపెట్టనుంది. ఉదయం 11 గంటలకు బడ్జెట్ను లోక్సభలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టనున్నారు. రైట్, ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి కాంతి అందిస్తారు. కాంతి, చరిత్రలో తొలిసారి ఆదివారం బడ్జెట్ సమర్పించబోతున్నారు నిర్మలా సీతారామన్. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? యావర్ లక్ష్మి, ఈ రోజు కేంద్ర బడ్జెట్ ను నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టబోతున్నారు. అయితే ఈ రోజు ఆదివారం అంటే బడ్జెట్ కేటాయింపులు, బడ్జెట్ కి సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా గతంలో ఫిబ్రవరి నెలాఖరులో ఉండేవి. వాటిలన్నింటినీ కూడా 2017 నుంచి మార్పు చేయడం జరిగింది. ఫిబ్రవరి 1వ తేదీన బడ్జెట్ ను ప్రవేశపెడితే అది ఏప్రిల్ నాటికి వాటిలన్నింటినీ అమలుకి సంబంధించినటువంటి అంశాల్లో ఈజీగా ఉంటుంది కాబట్టి బడ్జెట్ కి సంబంధించినటువంటి ఈ మార్పునైతే చేపట్టడం జరిగింది. ఇక వరుసగా 9వసారి కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ను ప్రవేశపెట్టబోతూ ఉన్నారు. ఏవైతే బడ్జెట్ కి సంబంధించి ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటారు. 2026-27 బడ్జెట్ కి సంబంధించి ఏవైతే ప్రస్తుతం కొత్త పథకాలు ప్రకటించే అవకాశం కావచ్చు, అలాగే రైల్వేస్, అలాగే విద్యుత్ కి సంబంధించి, రవాణా రంగాలకు సంబంధించి ప్రాధాన్యత దక్కే అవకాశం ఉందన్న వార్తలు వస్తున్న నేపథ్యంలో దీనికి సంబంధించి కూడా ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా ప్రజలు పన్నుల్లో భారీగా మార్పు, అంటే గతంలో ఏవైతే మార్పులు చేసిందో కేంద్ర ప్రభుత్వం, ఈసారి కూడా అటువంటి మార్పులు ఉండొచ్చని ఆశలు పెట్టుకున్నప్పటికీ ఈసారి అయితే అటువంటివి కనపడటం లేదనే చెప్పుకోవాలి. ఇక ఏదైతే బడ్జెట్ కి సంబంధించినటువంటి అంశంలో కేంద్ర ప్రభుత్వం ప్రజలకు, అంటే ప్రత్యేకంగా చిన్న మధ్యతరగతి ప్రజలకు వ్యక్తిగత ఆదాయ పన్నుగా మినహాయింపు, అలాగే ప్రత్యక్ష పరోక్ష పన్నులకు సంబంధించినటువంటి అంశంలో కూడా కొంత ఏదైతే నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. ఇక ఈసారి బడ్జెట్ కి సంబంధించినటువంటి అంశంలో అందరి దృష్టి కూడా ఏదైతే ట్రంప్ ఇచ్చినటువంటి టారిఫ్స్ కి చెక్ పెట్టేలాగా కొత్తగా బడ్జెట్ ని రూపొందించినట్లుగా తెలుస్తా ఉంది. ఇక బడ్జెట్ కి సంబంధించి అందరూ కూడా ఎంతో ఆతృతగా వ్యవహరిస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి ముఖ్యంగా కేంద్ర సహకారం అత్యంత కీలకంగా ఉంటుంది. ఈ నేపథ్యంలో ఆర్థికంగా కోలుకొని ఇంకా ఆంధ్రప్రదేశ్ కి ఈ రోజు బడ్జెట్ ఏదైతే వస్తుందో దానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక నిధులు ఉంటాయని
ఆశలు కూడా పెట్టింది. మరొక వైపు తెలంగాణ కూడా కొంత బడ్జెట్ లో కేటాయింపులకి సంబంధించి ఒక ప్రత్యేకంగా ఏమైనా నిధులు కేటాయింపులు అనేవి చేస్తారా అని అయితే వేచి చూస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలో ఈ రోజు ఉదయం 11 గంటలకు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్ లో బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు వాళ్ళు. రైట్ కాంతి, థ్యాంక్ యూ.